రామూర్తి గారు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణల వెనుక నిజాలు నిగ్గు తేల్చాలంటే ఖచ్చితంగా మీరు చేసినటువంటి అవినీతే బయటకు వస్తుంది అని చెప్తున్నారు మా కాంగ్రెస్ నాయకులు. అన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు అని నేను ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు సింగరేణి చరిత్ర వాస్తవంగా చెప్పాను 137 ఏళ్ల చరిత్ర బొగ్గు తవ్వకాలది. అదే విధంగా సింగరేణి పుట్టింది మాత్రము 106 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ ఎదుర్కొన్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాల్లో వచ్చిన లాభాలు కూడా ఎందుకంటే కార్మికుల బోనస్లే చెప్తాయి. ఎప్పుడైనా కూడా బోనస్లు ఎప్పుడు ఇస్తారు, లాభాలు వచ్చినప్పుడు ఇస్తారు. అదే విధంగా 2014 మా చేతికి వచ్చినప్పటి 2014-15 490 కోట్ల లాభం రావడం జరిగింది. అదే విధంగా 15-16 1066 కోట్ల లాభం. అదే విధంగా 17-18 16-17 అదే విధంగా 395 కోట్లు. అదే విధంగా 2017-18 1212 కోట్లు. అదే విధంగా 2018-19 1765 కోట్లు. అదే విధంగా 19-20 993 కోట్లు. అదే విధంగా 20-21 273 కోట్లు. అదే విధంగా 21-22 1272 కోట్లు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. 22-23 దాదాపు 2222 కోట్లు లాభం వచ్చిందండి. ఆ లాభాన్ని మేము ఏం చేసినామంటే 32% కార్మికులకు ఇచ్చినాం బోనస్ గా. అది ఒక్కొక్క కార్మికుల అకౌంట్ లో 1,70,000 రూపాయలు మేము అకౌంట్ లో వేసినాం. ఈ విధంగా కార్మికుల బాధలో కార్మికుల ఏదైతే లాభాల్లో మేము మా సంస్థకి ముఖ్యంగా ఏంటంటే సంస్థకు లాభాలు వచ్చినప్పుడు మేము వాస్తవంగా లేమండి. ఇప్పుడు శ్రీకాంత్ గారు కరెంటే పోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా సింగరేణిని మేము కాపాడినాం, ఏ విధంగా తీసుకొచ్చినాం అన్నది సరే మనం అన్ని విషయాలు మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చూసుకుందాం. 6,000 కోట్లు ఏదైతే సింగరేణి అభివృద్ధి కోసం డబ్బులు పెట్టినండి. 6,000 కోట్లని ఎక్కడికి పోయినాయో, ఏ కాకెత్తుకపోయిందో, ఏ కాంగ్రెస్ ఎత్తుకపోయిందో ఇంతవరకు కూడా దాని లెక్కలు సరిగ్గా చెప్పట్లేదు. అదే విధంగా 40 లక్షల టన్నులకు సంబంధించి క్లియర్ గా ఏదో అడ్డంగా దొరికిళ్ళు. ఎందుకంటే రికార్డులో ఉన్నది మాత్రము 26.51 అని వాళ్ళు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మేము అడిగిన తర్వాత అంతకుముందు 40 లక్షల టన్నులను చూపించిండు. అడగంగానే మళ్ళీ అది సవరించుకున్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాయకులు వెళ్తే అంతకుముందు 3 రోజుల కిందనో మట్టి కుప్పల మీద చుట్టూ బొగ్గు బొరుసులు అడ్డంగా దొరికిపోయాడు. 3 రోజుల కింద ఫోటోలు ఉన్నాయి, 3 రోజుల తర్వాత ఫోటోలు ఉన్నాయి. ఈ విధంగా అడ్డంగా దొరికిపోయింది. అదే విధంగా 100 కోట్లకు సంబంధించి కార్మికుల చెమట, కార్మికులు బొగ్గు బయలు తిరిగి వాళ్ళ చెమటతోని కోట్లు సంపాదించి పెడితే నువ్వు నీ మనవని సంతోషం, మీ మనవని కణంలో సంతోషం కోసం ఒక 100 కోట్లు మెషిన్ తీసుకురాని ఖర్చు పెడతావు. అదే ఖర్చు మళ్ళీ వాస్తవంగా ఆటకు కూడా 100 కోట్లు ఖర్చు పెడతావు. ఎక్కడి డబ్బులు ఎందుకు పెట్టినావు? ఆ ఫుట్బాల్ ఆడడం వల్ల రాష్ట్రానికి వచ్చింది ఏంటిది నేను అడుగుతున్నా. అదే విధంగా రికార్డులను కూడా మాయం చేసి బొగ్గును కూడా మింగటోళ్ళు ఈ ప్రభుత్వం అండి నేను అడుగుతున్నా. అదే విధంగా ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి. మేము ఉన్నప్పుడు ఏ విధంగా మేము చేసినామన్నది కూడా క్లియర్ చెప్పిన. అదే విధంగా చెప్పండి రామూర్తి గారు, మీ హయాంలో కూడా బొగ్గుకు సంబంధించి చాలా స్కాములు జరిగాయి అని కొన్ని బయట పెట్టారు కదా. సింగరేణి మెడికల్ బోర్డు నియామకాల్లో అక్రమాలు జరిగాయి. తర్వాత సింగరేణి నిధులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ బోర్డు సంబంధించి నియామకాల్లో ఎవరెవరు దాసో శ్రవణే కాంగ్రెస్ నాయకుడుగా ఆ రోజు మెడికల్ బోర్డు సంబంధించి ఒక నిమిషం ఆగండి. మెడికల్ బోర్డు గురించి ఆయన శ్రవణ్ మాట్లాడిండు. దాని తర్వాత కవిత గారు కూడా గతంలో మొత్తం బీఆర్ఎస్ సహాయంలో నష్టాలు జరిగినాయి, ఏ విధంగా నష్టాలు జరిగినాయి అని మాట్లాడింది. ఇదే కవిత డేట్ తో సహా చెప్తున్నా. ఇది నోట్ చేసుకోండి. డేట్ తో సహా చెప్తున్నా. ఉత్త విషయం కూడా కాదు. ఏదున్నా కూడా ఆధార్ లేని కూడా ఎక్కడికి కూడా రాను. డిసెంబర్ 7వ తారీఖు 2023 రోజు సమయం 3 గంటల 18 నిమిషాలకు మాట్లాడింది. కార్మికులను ఆదుకున్న సంఘాన్ని గెలిపించండి. టీబీజీకేఎస్ లో కార్మికుల న్యాయం జరిగింది ఓన్లీ కేసీఆర్ ద్వారానే. ఆయన చొరవతోనే కార్మికుల జీవితాల్లో వెలుగు నింపింది. అదే విధంగా యువతకు ఉపాధి ఇచ్చింది 100% గౌరవ కేసీఆర్ గారే. అదే విధంగా యూనియన్ల నేతలతో భేటీలో ఎమ్మెల్సీ కవిత గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అది నమ్మమంటారా, ఇది నమ్మమంటారా? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా అంశాలు తీసుకుంటే కోపం ఉన్నప్పుడు ఒకలాగా, కోపం లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది. ఇంకోటి కవిత గారి సమస్య ఎప్పుడైనా కూడా ఆమె గతంలో కూడా చెప్పింది కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని మాట్లాడిన 2-3 రోజులకే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ క్లియర్ గా చెప్పిన అంశం ఏంటంటే
కేసీఆర్ గారి చుట్టూ దయ్యాల ముచ్చట పక్కన పెట్టింది నేనే దయ్యాన్ని నేనే మొండిదాన్ని ఒప్పుకున్నది. అదే విధంగా ముఖ్యంగా కాంగ్రెస్ కి ఎప్పుడు కష్టం వచ్చినా, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ కి ఎప్పుడు కష్టం వచ్చినా కాంగ్రెస్ కి కవర్ పేజ్ లాగా పనిచేస్తుంది గౌరవ కవితక్క గారు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతున్నది. ఇప్పుడు ఈవెన్ అడిగింది ఎవరు లేరు, ఈవెన్ పొమ్మనిది ఎవరు లేరు. అదే విధంగా ఇంత ముందు కూడా నేను చెప్పిన ఏంటంటే టీబీజీ కేఎస్ ఎప్పుడైతే ఈ సంఘం నుంచి ఈమె తొలగించిన తర్వాత గౌరవాధ్యక్షురాలు కదా, అప్పటి నుంచి ఈమె పట్టుకున్నది కదా, ఏమీ పట్టుకుని వదులుతలేదు. దశాబ్దాలుగా దాన్ని పట్టుకొని ఇట్టే ఉంటే ఇంకోళ్ళకి వద్దా అండి ఛాన్స్, ఇంకోటి వద్దా ఇక ఈమె ఉండాలా? అసలు ఎందుకు అంత సింగరేణిమైన ప్రేమ ఎందుకు, అంత సింగరేణి దశాబ్దాలుగా నువ్వు అసలు సింగరేణిని పట్టుకొని చేసింది ఏంటిది? మళ్ళీ నువ్వు డౌట్ వస్తున్నాయి నాకు. అసలు వాస్తవం ఏంటంటే ఈ సింగరేణి మీద వల్లలేని ప్రేమ ఎందుకు? ఈ రేవంత్ రెడ్డి అదే విధంగా కవిత గారు ఈ 32 కంపెనీలు 33 కంపెనీలు ఒకటే ఇంట్లోకి వెళ్ళి వీళ్ళ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీ ఆరోపణ చేసిండు. ఇంతవరకు దాని మీద సమాధానం చెప్పారు. కవిత చెప్పదు, అదే విధంగా రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇక మిగతా వాళ్ళు టీవీ ముందుకు వచ్చి మాత్రం ఇక ఆమె చేసిన ఆరోపణలో అందరు సమానం చెప్పాలి. కానీ ఆమె మీద వచ్చిన ఆరోపణలు, రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు ఎవరు చెప్పొద్దు, వాళ్ళు కానీ నోరు మూసుకోవాలి. ఈ విధంగా ముందుకు పోతే నీకు ఇప్పుడు మళ్ళీ కూడా ఎందుకంటే ఇప్పుడు సైడ్ విజిట్ సర్టిఫికేట్ అని చెప్పి 9 కోల్ బ్లాక్ లో అది క్లియర్ గా అడ్డంగా దొరికిపోయిన తర్వాత వెనకాల తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఈ విషయంలోనే కదా డిప్యూటీ సీఎం కి సీఎం మధ్యలో తేడా వచ్చింది. ఆయన క్లియర్ చెప్పిన తర్వాత వెట్టంతా తీసుకుంటూ ఎట్లా చేసుకుంటాం అన్న తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చి ఇప్పుడు వాళ్ళు ఒకే స్టేజ్ కూడా పంచుకోండి కూడా ఎడముఖం పెడముఖం పెట్టుకుంటారు, కడుపులు ఎది కౌలించుకుంటూ వస్తా అన్నట్టు వాస్తవంగా వాళ్ళు కలిసి ఉన్నట్టు నటిస్తున్నారు తప్ప వాళ్ళు కలిసే ప్రమాదం ఇంకోటి వాళ్ళు కలిసే సిచ్యువేషన్ కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే వాటర్ల దగ్గర నేను అనలేదు కదా అండి, సచివాలయం సాక్షిగా 30% కాడని ఒక పేరు పెట్టిన ఒక ఎమ్మెల్యే వీళ్ళ పార్టీలో ఉన్నాడు. ఖమ్మం సంబంధించిన ఏదో మంత్రి వస్తుంటే 30% కాడు వస్తాడని వీళ్ళు ఎమ్మెల్యే అంటున్నాడు. అదే విధంగా మా ఎమ్మెల్యేలు కట్టాలు కానుకలు రాయనికి తప్ప దేనికి పనికొస్తారని వీళ్ళు ఎమ్మెల్యేలు అంటారు. అదే విధంగా ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఘోరమైన అవినీతి జరుగుతున్నది, ఘోరమైన వసూలు నడుస్తున్నాయి. సచివాలయం సాక్షి కమిషన్లు తీసుకుంటారని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ కార్మికులు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు కూడా సచివాలయంలో లొల్లి చేసిన పరిస్థితి చూసినాం. ఈ విధంగా ఇక్కడ ముఖ్యంగా 6,000 కోట్లకు సంబంధించి కానీ, ఎందుకంటే ఆ సంస్థకు సంబంధించిన పైసలు కానీ, అదే విధంగా 1,600 కోట్లు ఏదైతే 40 లక్షల కోట్లకు సంబంధించిన బొగ్గుగని సంబంధించిన అవినీతి కానీ, అదే విధంగా ఇందులో అవినీతి కోల్ తవ్వకాల్లో అవినీతి, నిజంగా డీజిల్ కొనుగోలు అవినీతి, శాండ్ కొనుగోలు అవినీతి, అదే విధంగా ఏదైనా పర్చేస్ చేస్తే అవినీతి, అదే విధంగా సోలార్ ఎనర్జీలో ముఖ్యంగా ఏంటంటే రేట్లు పెంచిల్లు. అంతకుముందు మీ గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ దాదాపు బాగా పెంచిల్లు. అదే విధంగా జిలటిన్ 6 ఆఖరి పేరుడు పదార్థంలో మేము కొనేటప్పుడు 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు చేసిన దొంగలండి వీళ్ళు అసలు ఏంటంటే లాభాల్లో ఉన్న లాభాలు గత 10 ఏళ్ళు లాభాలు నడిచినట్టు చూపెట్టిన ఆ లాభాలను కూడా మేము కార్మికులకు పంచినాం. ఇప్పుడు కష్టాలు పంచుతున్నది, కన్నీళ్లు పంచుతున్నది కాంగ్రెస్ తప్ప. పెట్టినటువంటి బకాయిలు 30,000 కోట్ల బకాయిలు మీరు పెట్టెళ్ళినవే మేము పెట్టినే కాదండి. ఫ్రీ కరెంట్ సంబంధించి కానీ ముఖ్యంగా ఏంటంటే ఏదైతే తెలంగాణలో 2 డిస్కామ్లు ఉంటాయండి. అది వాస్తవంగా ఏంటంటే ఒకటి ట్రాన్స్కో, ఒకటి జెన్కో. ట్రాన్స్కో అన్నది మీకు తెలుసు, అదే విధంగా జెన్కో అన్నది కూడా తెలుసు. జెన్కో అంటే జనరేషన్ చేసేది కరెంట్ ను, అదే విధంగా ట్రాన్స్కో అంటే కరెంటు పంచేది, ట్రాన్స్మిషన్ చేసేది. ఈ రెండుకు సంబంధించి పవర్ సంబంధించి 30,000 కోట్లు కాదండి, 29,000 కోట్లు ఏదైతే పవర్ సంబంధించి ఈ డిస్కామ్లు వాస్తవంగా అప్పు పట్టాయి. ఇది ఏ రోజుకైనా డబ్బులు ఇవ్వవలసిందే, ఇది లాభాలే, నష్టాలు కాదు. ఇప్పుడు దీని కూడా 29,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వలేదు కాదు, ప్రభుత్వం కాదు ఇవ్వాల్సింది, ప్రభుత్వ అకౌంట్లకి వెళ్ళి కాదు. ఏదైతే ట్రాన్స్కో జెన్కో నుంచి డబ్బులు రావాలి, అది అకౌంటబుల్, అది వాస్తవంగా ఏంటంటే కౌంటబుల్ అకౌంటబుల్ అంతే తప్ప కానీ అది నష్టాలు వచ్చినాయి అది తిరిగి ఇవ్వరు. వాళ్ళు ఏ రోజుకైనా దశల వారీగా పేమెంట్ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పెట్టితే కూడా ఈ ఫ్రీ కరెంట్ కూడా ఒక నిమిషం ఆగండి, ఈ ఫ్రీ కరెంట్ వీళ్ళు ఇస్తాంటున్నారు కదా, దానికి కూడా 25,000 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు మేము పెట్టింది కాదండి, వీళ్ళు పెట్టి 28 కోట్లు, మరి మేము ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇస్తలేదు? నేనంటే 29,000 కోట్లు ఇప్పుడు ఫ్రీ కరెంట్ సంబంధించి వీళ్ళు ఇస్తానని చెప్తున్నారు కదా, 28,000 కోట్ల దానికి ఫ్రీ బస్ గురించి మాట్లాడండి. 8,000 కోట్లు ఆఫీస్ నాడు ఆడవాళ్ళం కాదండి, మహిళలు తెలిసింది కాదు, మహిళలు తిరుగుతున్నారు. ఆ రూపాయి ఎక్కిన ప్రతి టికెట్ కి రూపాయి ఇవ్వాల్సింది ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించట్లేదు. ప్రభుత్వం మళ్ళీ శ్వేతపత్రం రిలీజ్ చేయమని దమ్ముంటే మళ్ళీ మాట్లాడుతున్నా. ఆర్టీసీ ప్రతి ఆర్టీసీ ఒకటే లాస్ట్ మాట ప్రతి ఆర్టీసీ డిపోలో మన అందరం కలిసిపోదాం, మానవతరాయ్ గారు కానీ, విజయ్ గారు కానీ, లేకపోతే రాజు నేత గారు కానీ, మనం అదే విధంగా అందరం కలిసిపోదాం. మీ టీవీ వాళ్ళని కూడా పిలుస్తా. ప్రతి డిపోలో ఒలెక్ట్రా అండ్ జేబిఎం కంపెనీ బస్సులు మాత్రమే 130 నుంచి 120 బస్సులు ఉన్నాయి. ఆర్టీకి సంబంధించిన బస్సులు 8 ఉన్నాయి. సో మొత్తం కంప్లీట్ గా ప్రైవేటైజ్ చేసిండు. మళ్ళీ కార్మికుల నోట్లలో మొత్తం మన్ను పోసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక్కటి కూడా మిగలదు. ఆర్టీసీ మొత్తం సర్వనాశనం. అదే విధంగా సంబంధించి